రోజులు కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ వదిలేసి వాళ్ళు ప్రత్యేకంగా బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో కలిసి ఉన్నారు. కానీ ఒక్కసారిగా బిగ్ బాస్ హౌస్లోకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఎంటర్ చేసి బిగ్ బాస్ వాళ్ళందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడని చెప్పచ్చు. అట్లనే బిగ్ బాస్ ఇచ్చిన సర్ప్రైజ్కి హౌస్ మేట్స్ అంతా షాక్ అయిపోయారు. కేజీఎఫ్ మూవీలో సాంగ్ని ప్లే చేసి ఇక పృథ్వీ వాళ్ళ మదర్ని బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ చేశారు. అయితే ఇంకా బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయిన పృథ్వీ మదర్ ఒక్కసారిగా పృథ్వీని చూసి చాలా ఎమోషనల్ అయింది. అలానే పృథ్వీ కూడా తన మదర్ని చూసి చాలా ఎమోషనల్ అయ్యాడు. అయితే ఫ్రీజ్ అయిపోయిన పృథ్వీ హౌస్ మేట్స్ అంతా ఒక్కసారిగా షాక్. పక్కనే ఉన్న టేస్టీ తేజ అందరూ పేరెంట్స్ వస్తున్నారు, నా పేరెంట్స్ రావట్లేదు కదా బిగ్ బాస్ అనుకుంటూ చాలా ఎమోషనల్ అయ్యాడు. అయితే బిగ్ బాస్ హౌస్లోకి సత్యభామ గారు ఎంటర్ అవ్వగానే ఇక పృథ్వీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక పృథ్వీ మదర్ ఒక్కసారిగా వెళ్ళి పృథ్వీని హగ్ చేసుకుంటుంది. ఇక దాంతో నాన్న ఎలా ఉన్నావు అని చెప్పి తర్వాత నాన్న ఎలా ఉన్నావు నువ్వు అని చెప్పి అడుగుతుంది. నువ్వు నీ గేమ్ చాలా బాగా ఆడుతున్నావు, నీ ఆటని నువ్వు ఆడు, అంతేగాని నువ్వు ఎవరి మీద అరవకు, నిన్ను సేవ్ చేసినప్పుడు అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజే, అట్లని ప్రతి ఒక్కరితో ఈక్వల్గా ఉండు, అంతేకాని ఒకరితో ఎక్కువ ప్రేమగా ఇంకొకరితో అలా అని కోపంగా ఉండకు అని చెప్తుంది. అట్లనే ఆట గురించి నీ ఆట నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, నీ ఆట ఇంకొంచెం బాగా పెంచుకుంటే టైటిల్ విన్నర్ నువ్వు టైటిల్ కొట్టి బయటకు వస్తే నేను నిన్ను చూడాలని ఉంది అని చెప్పి పృథ్వీ మదర్ పృథ్వీకి చెప్తుంది. ఇక పృథ్వీ అయితే మాత్రం నీకు బిగ్ బాస్ హౌస్లో ఎవరిష్టమమ్మా అంటే విష్ణుప్రియ ఇష్టం అని అంటుంది. ఇక ఒక్కసారిగా విష్ణుప్రియ తను ఫుడ్ని తీసుకొస్తుంది. ఇక పృథ్వీ మదర్ చేత అందరూ ముద్దలు చేయించుకొని నోట్లో పెట్టించుకుంటారు. అయితే అక్కడితో చాలా ఎమోషనల్గా ఫీల్ అయిన హౌస్ మేట్స్ అంతా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇక బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది. సత్యభామ నువ్వు బిగ్ బాస్ హౌస్ని వదిలి బయటకు వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్పడంతో ఒక్కసారిగా బాధపడుతున్నాడు పృథ్వీ. కానీ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎట్టకేలకు సత్యభామను బయటికి పంపించేటప్పుడు ఏదో ఒక టాస్క్ ఇచ్చి ఆడిపించి పంపించాలి అనేసి బిగ్ బాస్ డిసైడ్ అయ్యాడు. అది బయటకు వెళ్ళేటప్పుడు మీరు బిగ్ బాస్ హౌస్లో ఒక టాస్క్ ఆడి వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పడంతో ఇక ఒక్క నిమిషమైన టైం దొరుకుతుంది కదా నా కొడుకుతో ఉండడానికి అని చెప్పి అనుకుంటారు. అయితే సాంగ్లు పెట్టి డాన్సులు వేసుకొని ఆ టాస్క్ని ఫినిష్ చేసి పృథ్వీ వాళ్ళ మదర్ కూడా చాలా హ్యాపీగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. పృథ్వీ వాళ్ళ అమ్మ చెప్పినట్టు పృథ్వీ ఆటని ఇంకొంచెం మెరుగుపరుచుకొని టైటిల్ విన్నర్ అయి బయటకు వెళ్తాడా లేదు అని అంటే పృథ్వీ ఆటని ఇదే కోణంలో సాగించుకుంటూ ఎలిమినేషన్లో ఉండి మళ్ళీ ఏమన్నా ఎలిమినేట్ అవుతాడా అనేది చూడాల్సి ఉంది. మరి పృథ్వీ మదర్ ఎంట్రీపై మీ అభిప్రాయాన్ని కింద ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన లక్కీ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లక్కీ మీడియా యూట్యూబ్ ఛానల్.